బ్రో, నేను మా పేరెంట్స్ కి రెంట్ పే చేస్తున్నాను, సో నేను హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఇదే మీ క్వశ్చన్ అయితే గనక ఈ వీడియో మీకోసమే. ఎస్, మీరు మీ పేరెంట్స్ కి రెంట్ పే చేస్తే డెఫినెట్ గా దాన్ని హెచ్ఆర్ అలవెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కండిషన్ నెంబర్ 1, వ్యాలిడ్ రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి, అలాగే వ్యాలిడ్ రెంట్ రిసిప్ట్స్ కూడా ఉండాలి. సెకండ్ కండిషన్, రెంట్ ఖచ్చితంగా పే చేసి ఉండాలి. బ్యాంక్ ద్వారా గానీ, యూపీఐ ద్వారా గానీ, చెక్ ద్వారా గానీ ఎలాగైనా సరే పే చేసి ఉండాలి. క్యాష్ తో మాత్రం వద్దు. థర్డ్ కండిషన్, మీ పేరెంట్స్ ఆ రెంటల్ ఇన్కమ్ ని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో డిక్లేర్ చేయాలి. ఇలా ఈ కండిషన్స్ అన్ని ఫాలో అయితే ఓకే. ఒకవేళ ఏమీ ఫాలో అవ్వకుండా హెచ్ఆర్ క్లెయిమ్ చేస్తే గనక ఖచ్చితంగా డిపార్ట్మెంట్ హెచ్ఆర్ అలవెన్స్ ని తీసేస్తుంది. అప్పుడు దాని వలన ఇన్కమ్ పెరిగిపోద్ది. సో ఆబ్వియస్ గా ట్యాక్స్ కూడా పెరిగిద్ది. ఆ ఎక్స్ట్రా ట్యాక్స్ మీద 1% ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. పెనాల్టీ కూడా పడొచ్చు, అప్ టు 50% ఆఫ్ ద అన్పేడ్ అమౌంట్. కేసెస్ కొన్నిసార్లు స్క్రూటినీ కూడా రావచ్చు. సో క్లెయిమ్ హెచ్ఆర్ఏ కరెక్ట్లీ. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మా ఎక్స్పర్ట్ టీమ్ తో ఫైల్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే డీటెయిల్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ క్యాష్ బిట్. థ్యాంక్ యూ.